2024లో 160 సీట్లు దాటిపోయి కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్న రోజు టైంలో మాకున్నటువంటి బాధకి, మీరు పెట్టినటువంటి క్షోభకి ఒక్క మాట మా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు మీ ఇష్టం అని అనుంటే ఈ పాటికే ఈ రాష్ట్రంలో వైకాపా నాయకుల పరిస్థితి ఏంటో మీరు ఊహించుకోండి. క్రమశిక్షణ కలిగిన పార్టీ, రాజ్యాంగం పట్ల విలువ కలిగిన నాయకత్వం మాకున్నాయి కాబట్టి మా ఆవేశాలను ఆపారు. ఆంధ్ర ప్రజల యొక్క అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రగతి లక్ష్యంగా పనిచేస్తాం కాబట్టి తెలుగుదేశం పార్టీ వైకాపా నాయకుల జోలికి రాలేదు. మీ మీద కేసులు పెడుతున్నారా? మీ మీద రౌడీజం చేస్తున్నారా? మాట్లాడడానికి కనీసం ఉండాలా? రాజుపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కోవూరు పోలీస్ స్టేషన్కి రండి, ఎడవలూరు పోలీస్ స్టేషన్ రండి. మీరు పెట్టిన కేసులు లెక్కలు ఇద్దాం. ఎవరి మీద కేసులు పెట్టారో తెలుస్తుంది. 29లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మళ్ళీ విజయడంగా మోగిస్తుంది. రాష్ట్ర ఆకాంక్ష మీద మాత్రమే ముందుకు పోతాం. మీరు మరలా ఇలాంటి అసందర్భ పరిణామాలు చేస్తే పరిస్థితులు ఊహించుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు రాజకీయ భిక్ష పెట్టి 6 సార్లు మీరు శాసనసభలు అయ్యే దాంట్లో 4 సార్లు బీఫామ్ ఇచ్చి గెలిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు మంత్రి అవడానికి కారణం తెలుగుదేశం పార్టీ. 2009 ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత ఇంకు సిరా ఆరక ముందే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆకర్షణ పథకానికి లోనై కోటాను కోట్ల రూపాయలకు అమ్ముడు పాలై పార్టీ మారిన రోజున మీకు ఫిరాయింపులు గుర్తు రాలేదా? మీరు చూపించినటువంటి దౌర్జన్యాలు తట్టుకోలేకే తెలుగుదేశం పార్టీ పంచర్ చేయలేదయ్యా, గుర్తుపెట్టుకోండి. శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులకు ఎన్నికై కేవలం 19 నెలలు మాత్రమే అయింది. 2019 నుంచి 24 దాకా కోవూరు నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అరాచక పాలన, కోటాను కోట్ల రూపాయల గ్రావెల్ మాఫియా దోపిడీ, శాండ్ మాఫియా దోపిడీ, ధాన్యం మాఫియా దోపిడీ, బెట్టింగ్ మాఫియాలు, ఇదే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి మద్యం మాఫియా, వీటన్నిటి ద్వారా కోవూరు నియోజకవర్గ సహజ సంపద, ప్రజల సంపద కోటాను కోట్ల రూపాయలు దోచుకు తింటే మీరు ఈ రోజున వాటిని ఆపడం కోసమే సంవత్సరం కాలం పట్టింది. ఆ ఆపడం వల్ల కోవూరు నియోజకవర్గ సహజ సంపద ఆగిందంటే, కోటాను కోట్ల రూపాయలు ఆగిందంటే కారణం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు.